అవును, అమ్మ ఇంకా రాలేదా? ఏది తెల్లవార్లు నిద్ర లేకుండా అత్తయ్య ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇక్కడ పడుకున్నారు ఎవరు? ఏయ్, పాపం ఎవరో పెద్దావిడండి. సారీ అమ్మా, నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను. అన్నయ్య ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి బంధించాడు. కారణం ఏంటో నాకు తెలీదు. ఎవరిని అడిగితే తెలుస్తుంది? సింహాన్ని అడిగితే చెప్పడు. ఇంకెవరున్నారు? ఎవరున్నారు? హలో, నా పేరు సుభద్ర. నీకు బాగోలేకపోతే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని. అక్కడ మీరున్న పరిస్థితిని బట్టి మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారని అర్థమైంది. అందుకే మీ దగ్గర నా ఫోన్ వదిలేసి వచ్చాను. థ్యాంక్స్ అండి. నా పేరు శిరీష. నన్ను వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చి నాకు తెలియని విషయం గురించి చెప్పమని నన్ను హింసిస్తున్నారు. ప్లీజ్ అండి, నాకు అవతల చాలా సమస్యలున్నాయి. నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేను వెళ్తుంటే బలవంతంగా నన్ను తీసుకొచ్చారు. నేను వెళ్ళలేదంటే నిజంగానే వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్నైపోతాను. నన్ను వీళ్ళ నుంచి కాపాడి నేను బయటపడ్డానికి సహాయం చేయండి. అసలు వాళ్ళు నిన్నెందుకు తీసుకొచ్చారు? ఏ విషయం గురించి నిన్ను అడిగి నిన్ను హింసిస్తున్నారు? శైలు అనే ఈ ఊరి అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయిందంట. ఆ విషయం నాకు తెలియక నేను వచ్చే దారిలో ప్రాణాలు తీస్తారు కాపాడనంటే లిఫ్ట్ ఇచ్చాను. అదే నేను చేసిన పాపం. వాళ్లకు నేనేదో సహాయం చేశానని వాళ్ళెక్కడున్నారో నాకు తెలుసని చెప్పమని నన్ను హింసిస్తున్నారు. శైలు ఇంట్లో నుంచి పారిపోయిందా? 2 రోజుల్లో తన పెళ్లి కదా. అదే, ఆ అమ్మాయి పెళ్ళుంది. పెళ్లిలోపు ఆ అమ్మాయి రాకపోతే మాట పోతుంది. వాళ్ళెక్కడున్నారో చెప్పమని నన్ను ఇలా హింసిస్తున్నారు. సరే, మీరేం భయపడకండి. మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన మనుషులేం కారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరు బయటపడడానికి నేను హెల్ప్ చేస్తాను. ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ అండి. శైలు
పారిపోయిందా? మరి ఏం జరిగినట్లే ఇంట్లో పెళ్ళేర్పాట్లు చేస్తున్నారు అంటే విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారన్నమాట. శైలు పెళ్లి చేస్తానని అన్నయ్య మాటిచ్చాడు. ఇప్పుడు పెళ్లి టైంకి శైలు రాలేదంటే ఆ అన్నయ్య మాట పోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. అన్నయ్య మాట పోకూడదు. రే, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం అక్క? శైలు విషయం రా. శైలు గురించి తెలిసేదేముంది? తన పెళ్లి కదా. పెళ్ళే, కానీ శైలు ఇంట్లో లేదంటగా. ఎక్కడికి వెళ్ళింది? తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయిందంట. అవునా? అయితే మంచి పని జరిగింది. అవతల పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుంటే పెళ్లి కూతురు వేరే అబ్బాయితో వెళ్ళిపోవడం మంచి పని ఏంట్రా? ఆయన గారు మాటిచ్చారుగా ఆ పెళ్లికి పూర్తి బాధ్యత తందే అని. అంటే అన్నయ్య మాట పోవాలంటావా? పోనివక్క, మనకేంటి? మనల్నిగా చూడని మనిషి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. శైలు వెళ్ళిపోయింది కాబట్టి ఈ పెళ్లి జరగదు. ఆయన మాట నిలవదు. నా మాట అంటున్నాడుగా. ఆ మాట తప్పి నలుగురు నాలుగు మాటలు అంటుంటే అవమానం అంటే ఎలా ఉంటుందో, ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకి అర్థమవుతుంది. అంటే అన్నయ్య నలుగురిలో మాట పడాలనుకుంటున్నావా? పడాలి. మాట పోయి నలుగురి ముందు తల వంచుకుంటే అప్పుడు చూడాలి ఆయన మొహం. ఎవరు మాట పడితే చూడాలనుకుంటున్నావురా? ఆయన ఎవరు? ఆయన మన అన్నయ్య, మన ఇంటికి పెద్ద కొడుకు. ఆయన మాట పోయినా పరువు పోయినా మనది పోయినట్లేరా? మనం ఏమి కాము అనుకునే ఆయన గురించి నువ్వేంటక్క? కాదనుకున్నా అవుననుకున్నా ఆయన మన అన్నయ్య. నా కంఠంలో ప్రాణం ఉండగా అన్నయ్యని మాట పాడనివ్వను. మన నీడ కూడా గిట్టని ఆయనంటే నీకెందుకక్క అంత అభిమానం? అన్నంటే తండ్రి తర్వాత తండ్రిరా. తండ్రి లేని మనకు ఆయనే పెద్ద దిక్కు. ఈరోజు మనం అంటే గిట్టకపోవచ్చు, కానీ ఆయనలోనూ మనలోనూ ప్రవహించేది ఒకే రక్తం రా. అన్నయ్య గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా నేను సహించను. అది నువ్వైనా సరే. ముందు శైలు ఎక్కడుందో తెలుసుకోవాలి. ముహూర్తం టైంకి శైలుని రప్పించాలి. మీరంతా శైలు స్నేహితులేగా. తనెక్కడుందో మీ ఫ్రెండ్స్కి తెలిసే ఉంటుంది. అందరినీ పిలవు. ఎవరో ఒకరు
శైలు వాళ్ళెక్కడున్నారో చెప్తారు. పద. అవునరా, వాళ్ళెక్కడికి వెళ్ళారో నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాకేదో చెప్పి వెళ్ళారన్నట్టు నన్ను అడుగుతావేంటక్క? సరే, నీకు తెలియకపోయినా నీ ఫ్రెండ్స్కి తెలిసే అవకాశం ఉంటుంది. ముందు వాళ్ళందరినీ పిలిపించు, నేను మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య మాట పోకూడదు. సుబ్బారావు గారు, పెళ్లి దగ్గర పడుతుంది. ఇంకా మనం క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు. పెళ్లి మండపం డిసైడ్ చేయలేదు. ఇద్దరిని రమ్మన్నాను, గంటలో వస్తారు. ఇంతలో డిసైడ్ చేసి చెప్పండి. ఏంటి? పెళ్లి పనులు బాగా జరుగుతున్నట్టున్నాయిగా. మరి ముహూర్తం దగ్గర పడుతుంది కదమ్మా. ముహూర్తం దగ్గర పడుతుంది, ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి శైలు కనిపించడం లేదు. శైలు ఇంతకు ముందే బయటకెళ్ళింది. అవునా? అందరినీ బాగానే నమ్మిస్తున్నారు. శైలు ఇంట్లో లేదని, ఎవరితోనూ వెళ్ళిపోయిందని నాకు తెలుసు. అమ్మా, ఆ విషయం మీకెలా తెలిసిందమ్మా? దయచేసి ఎవరితోనకు తల్లి. అంటే నష్టం మీకే కాదు, మా అన్నయ్యకి కూడా. ఈ విషయం నలుగురికి తెలిస్తే మా అన్నయ్య మాట పోతుంది. మా భయమూ అదేనమ్మా. కానీ హరి మాకు ధైర్యం చెప్పాడు. శైలుని ఎలాగైనా ముహూర్తానికి తీసుకొస్తానన్నాడు. అన్న ప్రకారం అన్నయ్య ప్రయత్నాలు అన్నయ్య చేస్తున్నాడు. అలానే మీరు కామ్గా ఉంటే ఎలా? ఇంకా చేయగలిగిందేముందమ్మా? అది ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావట్లేదు. తెల్లారు లేచి చూసరికి మనిషి కనిపించట్లేదు. బయటకు వెళ్ళుంటుందిలే అనుకుంటే ఎంతసేపటికి రాకపోయేసరికి అప్పుడు అర్థమైంది అది ఇంత దారుణం చేసిందని. జరిగింది మూడవ కంటికి తెలియనివ్వద్దు. మా అన్నయ్య చెప్పాడు అంటే అదే జరుగుతుంది, జరగాలి కూడా. మా అన్నయ్య ఇచ్చిన మాట పోకుండా నేను చేయగలిగింది నేను చేస్తాను. ఒకటి మాత్రం నిజం, అదే ముహూర్తానికి శైలు పెళ్లి జరుగుతుంది. అవును, శైలు వెళ్లే ముందు ఏదైనా ఊరు గురించి గాని, ఎవరైనా ఫ్రెండ్ గురించి గాని మాట్లాడిందా? అదేం లేదమ్మా. ఈ పెళ్లి ఇష్టమే అన్నట్టు బాగానే ఉండేది. పెళ్లి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలంటూ కబుర్లు కూడా చెప్పింది. అసలు దాని మనసులో ఇలాంటి ఆలోచన ఉందనే అనుమానం కూడా మాకు రాలేదమ్మా. బయటికి వెళ్లేటప్పుడు ఇంట్లో ఏదైనా ఉత్తరం రాసి పెట్టడం అలాంటిది ఏదైనా చేసిందా? అదేం లేదమ్మా. ఒకసారి తన గది చూపించండి. రామ్మా. ఇదేనమ్మా మా శైలు గది. ఫోన్ ఎవరిది? అది మా శైలుదమ్మా. ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. అవునా? సరే, ఈ ఫోన్ నేను మళ్ళీ పంపిస్తాను. అమ్మా, మా బిడ్డ పెళ్లి గురించి
మీ అన్నయ్య గారే అనుకుంటే తమరు కూడా కష్టపడుతున్నారు. నా కష్టం మా అన్నయ్య ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం. కానీ ఆ అన్నయ్యకి నీ మాట అంటే పడదు కదమ్మా. నువ్వొద్దన్నావని నీ నీడ నీ వెంట రాకుండా ఉంటుందా? నేను కూడా అంతే. మా అన్నయ్య నీడ నేను. ఇదిగో అక్క, వీళ్ళందరూ శైలుకు ఫ్రెండ్సే. శైలు ఎక్కడా? ఏంటక్క తెలియనట్టు అడుగుతున్నావు? తన పెళ్లి కదా, ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉందా? అవును, ఇంట్లోనే ఉంటుంది. కాబోయే పెళ్లి కూతురు కాబట్టి బయటికి రానివ్వలేదేమో, అందుకే కనిపించట్లేదు. మీరందరూ శైలు ఇంట్లోనే ఉందనుకుంటున్నారా? అవును. నిజంగా శైలి గురించి మీకేమీ తెలియదన్నమాట. తెలియడానికి ఏముందక్క, ఎందుకలా అడుగుతున్నావు? శైలు ఇంట్లో లేదు. తను ప్రేమించిన అబ్బాయితో ఎటో వెళ్ళిపోయింది. ఆ విషయం ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియకపోవచ్చు, కానీ కొందరికి తెలుసు. చెప్పండి, వాళ్ళని ఎక్కడికి పంపించారు? ఎవరు పంపించారు? నిజంగా నువ్వు చెప్పే వరకు మాకు ఈ విషయమే తెలియదక్క. నీకు తెలియకపోవచ్చు, కానీ మీలో ఒకరిద్దరికి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇది శైలు ఒక్కదాని సమస్య కాదు, ఊరందరి సమస్య. పక్క ఊరి వాళ్ళు ఈ ఊరు అమ్మాయిని చేసుకోవాలి అంటే అందరిలో శైలను చూసే పరిస్థితి రాకూడదు. వాళ్ళు ప్రేమించుకున్నారు, నిజమే. ప్రేమ అంటే పారిపోవడం కాదుగా. పెద్దవాళ్ల ఎదురుగా ధైర్యంగా నిలబడాలి, ఒప్పించాలి. వాళ్ళ ప్రేమకి అండగా నేనుంటాను. వాళ్ళ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. శైలు వలన ఈ ఊరు తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఈ ఊరు ఆడపిల్లని చేసుకోవాలంటే లేచిపోతారేమో అనే అనుమానం రాకూడదు. దయచేసి నిజం చెప్పండి, శైలు ఎక్కడా? తెలియదు. సరే, మీరు ఎవరు చెప్పకపోయినా ఇంట్లో తను వదిలేసిన ఈ ఫోన్ చెప్తుంది. తనకి వచ్చిన లాస్ట్ కాల్ ఇది.
మీరు వెళ్ళండి. అంటే దగ్గరుండి పంపించి ఏమీ తెలియనట్టు నిలబడ్డావన్నమాట. బుద్ధుందా నీకు? అన్నయ్య సంగతి తెలుసుగా. తెలుసు కాబట్టే పంపించేశాను. రే, పంపించడం ఏంట్రా పంపించడం? ఊరి పరువు పోతుంది అంటుంటే వెంటనే ఫోన్ చేసి రమ్మను. అక్క, వాళ్ళని రప్పిస్తే విడదీస్తారు, వాళ్ళ ప్రేమను గెలవనివ్వరు. నేనున్నాను అని చెప్తున్నాను కదా. ఆయన్ని కాదని నువ్వేం చేయలేవుగా. చేస్తానో లేదో చూద్దు గాని ఇద్దరి ఇష్టాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఆ సంగతి నేను చూసుకుంటానని చెప్తున్నానుగా. ఫోన్ చేయి. అక్కని చెప్తున్నాను, ఫోన్ చేయి.